దేవుడి ఉంగరం ధరిస్తే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దేవుని ఉంగరాలు లాకెట్ ధరించినప్పుడు మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసా? దేవుడి ఉంగరం ధరించినప్పుడు కొన్ని పనులు అసలు చేయకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. చేతి ఉంగరానికి లేదా మెడలో చైన్ లాకెట్ కి దేవుని ప్రతిమ ఉన్న పెండెంట్లను ధరిస్తుంటారు. ఉదయం లేచినప్పుడు ఆ ప్రతిమలను చూసి ఆ రోజు అంతా సవ్యంగా జరగాలని ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది ఇష్ట దైవంగా భావించి అలాంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. మరికొందరు జాతకరీత్యా దోషాలు ఉంటే వాటి నివారణ కోసం అలాంటి ఉంగరాలను ధరిస్తారు. వాటిని ధరించే ముందు ఆ ఉంగరాలను పాలలో కడిగి ఇష్టదైవ సన్నిధినందు అభిషేకం నిర్వహించిన తర్వాత ధరించడం వల్ల జాతకరీత్యా దోషాలు తొలగిపోతాయి. ఈ ఉంగరం ధరించేటప్పుడు దేవుడి తల మన చేతి వైపు ఉండేలా, కాళ్ళు మన చేతి వేళ్ల వైపు ఉండేలా ధరించాలి. చాలా మంది ఈ ఉంగరాలను ధరించి నిత్యం వారి పనులను చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉంగరం ధరించినప్పుడు మాంసాహారం తినరాదు. ఆడవారు బహిష్టు సమయంలో వారి మెడలో ఉన్న దేవుడి లాకెట్ లేదా ఉంగరాలను ముందుగానే తీసి భద్రపరుచుకోవాలి. దేవుడు ప్రతిమను కలిగిన ఉంగరాన్ని ఎప్పుడూ కూడా ఎడమ చేతికి ధరించరాదు. భోజనం చేసేటప్పుడు ఎంగిలి అన్నం ఉంగరానికి తాకకూడదు. ధూమపానం, మద్యపానం చేసేవారు అసలు ఇలాంటి ఉంగరాలను ధరించకూడదు. మన చేతి వేళ్లకు ధరించిన ఉంగరాన్ని కళ్లకు అద్దుకునేటప్పుడు మన చేతి వేళ్లు ముడుచుకుని ఉంగరాన్ని నమస్కరించుకోవడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ నియమాలను పాటిస్తూ దేవుని ప్రతిమను కలిగిన ఉంగరాలను ధరించాలి.